ఫుర్ఫురీ నగర్లో బజార్లో బాబూ ఎప్పటిలాగే సమోసాలు తింటూ ఉంటాడు. రాజు అతన్ని ఆపుతూ, బాబూ, రోజూ ఇంత తింటే తర్వాత నడవలేవు అని చెబుతాడు. అప్పుడు బాబూ నవ్వుతూ, రాజూ, సమోసా తింటేనే నాకు శక్తి వస్తుంది అంటాడు. ఇంతలో గబ్బర్ కొత్త జెట్ ప్యాక్తో ఆకాశంలోకి ఎగిరివస్తాడు. హహ్హా, ఇప్పుడు నేను గాలిలో ఎగురుతూ దొంగతనాలు చేస్తాను, ఎవరూ నన్ను పట్టలేరు అని గర్వంగా చెబుతాడు. ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. బాబూరాజు ఏదో చెయ్యాలని నిర్ణయించుకుంటారు. వీరిద్దరూ శాస్త్రి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. శాస్త్రి తన కొత్త ఆవిష్కరణ అయిన మ్యాగ్నెట్ గన్నిస్తూ, ఇదితో గబ్బర్ జెట్ప్యాక్ని కిందికి లాగవచ్చు అని చెప్పాడు. రాజు మ్యాగ్నెట్ గన్ని ఉపయోగించి గబ్బర్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని గబ్బర్ తెలివిగా తప్పించుకుంటాడు. వెంటనే బాబూ మరికొన్ని సమోసాలు తిని శక్తిని తెచ్చుకుంటాడు. రాజూ, ఈసారి నేనే అతన్ని పట్టుకుంటా అని గబ్బర్ వైపు జంప్ చేస్తాడు. ఇద్దరూ గాల్లో పోరాడతారు. చివరికి బాబూ గబ్బర్ని పట్టుకొని కిందకు లాగేస్తాడు. రాజు వెంటనే మ్యాగ్నెట్ గన్తో జెట్ప్యాక్ని ఆపేస్తాడు. గబ్బర్ గాల్లోంచి పడిపోతాడు. బాగా తికమక పడతాడు. తర్వాత బాబూ, రాజు గబ్బర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీసులు వారిని అభినందిస్తూ, ధన్యవాదాలు బాబూరాజు, మళ్లీ మీరు ఫుర్ఫురీ నగర్ని కాపాడారు అని చెబుతారు. గబ్బర్ మాత్రం, నన్ను మళ్లీ జైల్లో పెట్టద్దు, నేను మళ్లీ వస్తా అని అరిస్తూ తీసుకుపోతారు. అందరూ నవ్వుతారు. అప్పుడు బాబూ రాజువైపు తిరిగి, ఇప్పుడే నాకు మళ్లీ సమోసా కావాలి అంటాడు. అందరూ గట్టిగా నవ్వుతారు.